తమలపాకులపై దీపం వెలిగిస్తే కలిగే ఫలితాలేమిటంటే, తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేమిటో తెలుసుకుందాం. ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తమలపాకులు కాడలోని అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం. అలాంటి తమలపాకులపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. తాజా తమలపాకులు ఆరేటిని తీసుకోవాలి. ముఖ్యంగా తమలపాకులు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకులు పైగాడను తుంచుకోవాలి. అలా తుంచిన 6 తమలపాకులు నెమలిపించం వలె పూజ గదికి ముందున్న ఓ టేబుల్పై సిద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంచిన వారు 6 తమలపాకులను కాడలను మట్టి ప్రమిదలోని వేసి నువ్వుల నూనెను దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకుల కాడను తుంచి ఉంచి వాసన వస్తుంది. ఆ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేయడంతో పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖ సంతోషాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.